కీర్తనల గ్రంథం 40వ కీర్తన 5వ చరణం. నాతో కలిసి, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించు ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒకడునూ లేడు. ఇక అందరి తలపైకెత్తి నా వైపు చూస్తూ వినండి. ఈ కీర్తన భక్తుడైన దావీదు గారు రాసిన కీర్తన. తన దేవుని గురించి ఇలా అంటాడు, యెహోవా నా దేవా, మా యొడల నీకు కలిగిన తలంపులు బహు విస్తారములు, దాన్ని లెక్కించేదని అనుకుంటున్నా, బహు విస్తారంగా సముద్ర తీరమందలి ఇసుక రేణువుల కంటే మరి ఎక్కువగా ఉన్నాయి అని మాట్లాడతాడు. యెహోవా నా దేవా అని నా యొడల నీకున్న తలంపులు అనలా. ఏమంటాడు? మా యొడల నీకున్న తలంపులు అంటాడు. ఇంకొకసారి ఈ వచనం ప్రారంభించేటప్పుడు ఇలా ప్రారంభించాడు. ఏమని? యెహోవా నా దేవా, మా ఎడల నీవు జరిగించు ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని లెక్కించదని అనుకుంటున్నా, నా వలన కావట్లేదు అంటాడు. అంటే దావీదు చెప్పకనే చెప్తున్నాడు, నా ఎడల దేవునికి బహు విస్తారమైన తలంపులు ఉన్నాయి. నా ఎడల నా దేవునికి ఉన్న తలంపులు నేను లెక్కించుదాం అని ప్రయత్నం చేస్తే సముద్ర తీరమందలి ఇసుక రేణువుల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఈ మాట విన్న తర్వాత మనం అనుకోవచ్చు, అది దావీదు గూర్చి కదా, నాలాంటి వాడు గూర్చి దేవుడు తలంపులు కలిగి ఉంటాడా? నాలాంటి దాన్ని గూర్చి, నాలాంటి వాడిని గూర్చి దేవునికంటూ ఉన్నతమైన ఆలోచనలు ఉంటాయా అని అనుకుంటామనే, నా యొడల అని అనకుండా, బాబు దావీదుగా పిలువబడుతున్న నా యొడల మాత్రమే కాదు, మీ అందరి యొడల కూడా దేవునికి విస్తారమైన తలంపులు ఉన్నాయి. తమ్ముడు, మీలో ఎవరైనా అసలు దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, నాలాంటి వాడిని పుట్టించకుండా ఉంటే బాగుండేదే ఎప్పుడైనా అనుకున్నావా? నాలాంటి వాడిని దేవుడు ఎందుకు పుట్టించాడు? ఈ కష్టాలు అనుభవించడానికేనా? అసలు నా తల్లి గర్భంలో నేను చచ్చిపోతే బాగుండేదే ఎప్పుడైనా ఆలోచించావా? ఈరోజు వాక్యం వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తల్లి, జీవితంలో నీకు ఎదురైన కష్టాలు నష్టాల మధ్యలో ఈ అభాగ్యురాల్ని, ఇలాంటి దీనస్థితిలో ఉన్న నాలాంటి దాన్ని దేవుడు ఎందుకు సృష్టించాడు? తల్లికి భారం అయిపోయా, భర్తకు భారం అయిపోయా, చివరికి దేవునికి కూడా నేను భారం అయిపోయానేమో, నాలాంటి దాన్ని దేవుడు ఎందుకు సృష్టించాడు అని అంటూ, ఈ బ్రతికే కంటే చచ్చిపోతే పోయిదిగా, నాలాంటి దాన్ని దేవుడు ఎందుకు సృష్టించాడు? ఎప్పుడైనా నీ జీవితంలో ఎదురైన కష్టాన్ని బట్టి, నష్టాన్ని బట్టి చచ్చిపోతే బాగుండు, నాలాంటి దాన్ని దేవుడు ఎందుకు పుట్టించాడు ఎప్పుడైనా అనుకున్నావా? నీవే స్థితిలో ఈరోజు బ్రతుకుతున్నావో నాకు తెలియదు, కానీ ఒకటి నాకు తెలుసు, నీ పట్ల దేవునికి ఉన్న తలంపులు బహు విస్తారమైన తలంపులు. నేను నిరర్ధకంగా దేవుడు పుట్టించలా, నేను అనవసరంగా దేవుడు పుట్టించలా, నేను ఉపయోగం లేకుండా పుట్టించలా. నీ జన్మ వెనుక దేవునికి ఒక రహస్యం ఉంది. నీ పుట్టుక వెనుక దేవుని మనసులో ఒక ఉన్నత ఉద్దేశం ఉంది. చాలాసార్లు నా చిన్నతనంలో అనుకునేవాడిని, వానపామును చూసి, అరే ఈ వానపామును దేవుడు ఎందుకు సృష్టించాడురా, దీనివలన ఎవరికి ఉపయోగం? ఈ వర్షాకాలంలో నేల మీద వానపాములు ప్రాకేటప్పుడు ఇక్కడి నుంచి చర్చి చివరి దాకా వానపాము ప్రయాణం అవ్వాలంటే కనీసం 2-3 రోజులు ప్రయాణం. దాని పొట్ట అది లాక్కుంటా, దాని పొడుగది లాక్కుంటా కొంచెం దూరం వెళ్ళటానికే మానవ భాషలో చెప్పాలంటే దాని ఆయాసం పాయాసం అయిపోద్ది. అంత ఆయాసపడుతుందే. ఎందుకు దేవుడు దీన్ని పుట్టించాడు? వానపామును చూసి నేను చాలాసార్లు అనుకున్నా,
శాస్త్రం వృద్ధి పొందిన తర్వాత తెలిసిన గొప్ప సత్యం ఏంటో తెలుసా? ఏ పంట పొలంలో వానపాములు ఎక్కువగా ఉంటాయో ఆ పంట పొలం 100 అంతలుగా పండుతుందట. అంటే పంట బాగా పండటానికి సహకరించేది ఏది? ఇప్పుడు చెప్పండి, వానపాము వల్ల ఉపయోగం ఉందా, నిరుపయోగం ఉందా? వానపాము దేవుని పోలిక కాదు. నీవెవరివో తెలుసా? దేవుని పోలికలు సృజించబడిన మనుష్యుడివి. వానపాము కొరకు దేవుడు ప్రాణం పెట్టల, నీ కొరకు తన ప్రాణాన్ని ధారపోశాడు. వానపాముని ఒక ప్రణాళిక చొప్పున దేవుడు పుట్టిస్తే నిన్ను కూడా గొప్ప ప్రణాళిక చొప్పున దేవుడు పుట్టించాడు. నన్ను అనవసరంగా పుట్టించాడు అని అనుకోకు. నాలాంటి దాన్ని దేవుడు నిరర్థకంగా పుట్టించాడు అని అనుకోకు. ఒకరోజు నీకు అర్థమవుతుంది, దేవా ఎందుకని నన్ను పుట్టించింది, నా జన్మ వెనుక నీకున్న రహస్యం ఇదా అని నీ హృదయం ఉప్పొంగేటట్లుగా తన ప్రణాళిక నీ పట్ల దేవుడు నెరవేర్చును గాక. చిన్నతనంలో వేప చెట్లు విపరీతంగా ఉండేవి పల్లెటూళ్ళలో. మా ప్రాంతాల్లో కూడా వేప చెట్లు విపరీతంగా ఉండేవి. నేను వేప చెట్టును చూసి అనుకునేవాడిని, ఆ వేపకాయలు కింద పడతా ఉంటే, ఆ వేప చెట్టులో నుంచి వేపకాయలు కింద పడతా ఉంటే కొన్నిసార్లు అనుకున్నా, ఇది మామిడి చెట్టు అగును కాక. అనండి ఒకసారి. ఎందుకో ఎందుకంటే ఆ వేపకాయల బదులు మామిడికాయ నోట్లో పడితే కదా, ఎందుకురా ఈ వేప చెట్టు అనుకున్నా. ఈ వేప చెట్టును దేవుడు ఎందుకు పుట్టించాడురా? పళ్ళు తవ్వుకోవటానికి తప్పితే, ఆ వేపలతో మొహం కడుక్కోవటానికి తప్పితే ఎందుకు పుట్టించాడు అని చాలాసార్లు అనుకున్నా. ఆ మధ్య మీకు తెలుసో తెలియదు, అమెరికా దేశానికి మన భారతదేశానికి మధ్యలో ఒక వివాదం. దేని విషయమో తెలుసా? వేప చెట్టు నిమిత్తం. అమెరికా వాడు అంటాడు వేప చెట్టు మాదే. వారి పిచ్చి మొఖాలారా, మా తాతల ముత్తాతల కాలం నుంచి వేప చెట్టు మాది అని మన భారతీయులు. వేప చెట్టు కొరకు పేటెంట్ హక్కుల నిమిత్తం 2 దేశాల మధ్య పోరాటం. వేప చెట్టు వల్ల వేప చెట్టు వల్ల ఎవరికి ఉపయోగం? కావాలంటే బాబాని అడగండి. షుగర్ పేషెంట్లు పొద్దున్నే వేప చెక్క నీళ్ళలో వేసుకొని నానబెట్టి ఆ వేప నీళ్లు తాగితే షుగర్ 0. ఏ చెట్టులో లేని దివ్యమైన ఔషధ గుణాలు వేప చెట్టులో ఉన్నాయట. నేనంట, వేప చెట్టుని అనవసరంగా దేవుడు పుట్టించల. తన పోలికలో సృజించబడిన నిన్ను కూడా అనవసరంగా దేవుడు పుట్టించలేదు. నీ జన్మ వెనుక కూడా దేవునికి ఒక రహస్యం ఉంది. ఓ గొప్ప ప్రణాళిక మేరకే దేవుడిని నీ లోకానికి పంపించాడు. కొన్నిసార్లు నువ్వు అనుకుంటావు, నీ తలంపులకు నీ పట్ల దేవునికి ఉన్న తలంపులకు ఎంత వ్యత్యాసమో తెలుసా? యెషయా గ్రంథంలో దేవుడు అంటాడు, మీ తలంపుల వంటివి కాదు నా తలంపులు, మీ ఆలోచనల వంటివి కాదు నా ఆలోచనలు. మీ తలంపులకు నా తలంపులకు ఎంత వ్యత్యాసం ఉందో తెలుసా? భూమికి ఆకాశము ఎంత దూరంగా ఎంత ఎత్తుగా ఉందో మీ ఆలోచనల కంటే మీ పట్ల నాకున్న ఆలోచనలు అంత ఉన్నతంగా ఉన్నాయి. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. అంటే దైవజనమా, నీ బ్రతుకులో నీ పట్ల కలిగిన తలంపులు నేలమట్టుకే, కానీ నీ పట్ల దేవునికి ఉన్న ఆలోచనలు భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుంటుందో అంత ఉన్నతమైన ఆలోచనలు మట్టిఘటంగా పిలువబడుతున్న నీ పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. నీ పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. మన ఆలోచనలకు దేవుని ఆలోచనలకు ఎంత వ్యత్యాసం ఉంటుందో మీకు అర్థమవటానికి, రాజైన సౌలు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేసేటప్పుడు గొర్రెల కాపరిగా ఉన్న దావీదు అనుకున్నాడట. ఏమనుకున్నాడంటే, రాజుకు అల్లుడు కావాలి. అనండి ఒకసారి, కొంచెం పెద్దగా నాకు వినపడలా. ఎవరు రాజుగా ఉన్న దినాల్లో? సౌలు రాజుగా ఉన్న దినాల్లో దావీదు కోరిక ఏంటంటే, నేను రాజుకు అల్లుడు కావాలి. దేవుని కోరిక ఏంటి? ఒరి పిచ్చి మొహమా, నువ్వు రాజుకు అల్లుడు కావటం కాదురా, నిన్నే నేను రాజుగా చేయాలనుకుంటా ఉన్నా. ఎవరి తలంపులు గొప్పగా ఉన్నాయి? నీ తలంపులు దావీదు తలంపులైతే నీ దేవుని తలంపులు నిన్నే రాణిగా రాజుగా నిలవబెట్టాలి. ఇది దేవుని తలంపు. ప్రైజ్ ది లార్డ్.
దావీదా నీకేం కావాలి? పెద్ద పెద్ద కోరికలు లేవయ్యా, ఆ రాజు కల్లుడైతే చాలయ్యా అన్నాడు. దేవుడు అంటాడు, నోర్మయ్, రాజుకు నువ్వు అల్లుడు అవటం కాదు, రాగల కాలాల్లో నిన్నే నేను రాజుగా నిలవబెడతాను. అబ్రహాము తలంపు ఏంటో తెలుసా? అయ్యా, నాకేం పెద్ద పెద్ద కళ్ళలు లేవు, నువ్వేమో నక్షత్రాలు చూపిస్తున్నావు, చూసి చూసి అలిసిపోయా, నాకు అంత పెద్ద కళ్ళేమి లేవు, కానీ అదే ఇస్మాయిల్ గాడు ఉన్నాడే, ఇస్మాయిల్ని ఆశీర్వదించు అంటాడు. ఇది అబ్రహాము తలంపు. కానీ అబ్రహాం పట్ల దేవుని తలంపు ఏంటో తెలుసా? అబ్రహమా, నీ గర్భంలో నుండే వాగ్దాన పుత్రుడిని పుట్టిస్తా, ఆ వాగ్దాన పుత్రుడి సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వల్లే విస్తరింపజేస్తా, కొంచెం ఆగో బాబు. నీ మాటలు బాగానే ఉన్నాయి కానీ, నీ తలంపులు బాగానే ఉన్నాయి కానీ, అది నెరవేరిద్దో లేదో కానీ. ఇప్పుడున్నాడు కదా ఒకడో, ఎవరో ఇస్మాయిలు, వీడిని ఆశీర్వదించు అంటాడు. అబ్రహాము తలంపు ఇస్మాయిల్ అయితే, అబ్రహామును పుట్టించిన దేవుని తలంపు వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును ఆశీర్వదించి ఆయన సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె విస్తరింపజేయాలని వాగ్దానం చేసిన దేవుడు ఎంత నమ్మదగిన దేవుడో తెలుసా? ఈరోజు ప్రపంచ జనాభా 800 కోట్ల మంది ప్రజలే. ఈ 800 కోట్ల మంది ప్రజల్లో ఆల్మోస్ట్ 600 కోట్ల మంది ప్రజలు ఒక్క అబ్రహాము సంతానమే అయి ఉన్నారు. విన్నారు ఈ మాట? అబ్రహాము ఆలోచన ఏమో, అబ్రహాము తలంపేమో ఇస్మాయిల్ని ఆశీర్వదించమని, దావీదు ఆలోచనలేమో నన్ను రాజుకు అల్లుడిగా చేయమని, దేవుని ఆలోచనలేమో ఆ దావీదునే చెప్పాలి, ఆ దావీదునే. నిజమే, మన తలంపులకు దేవుని తలంపులకు ఎంత వ్యత్యాసమో ఒక మాట చెప్పాలంటే, 2002 సంవత్సరంలో దేవుడు నా చేతికి కాగితం ఇచ్చి, ఒరేయ్ నీ భవిష్యత్తు ఎట్లా ఉండాలో రాసుకోరా అని దేవుడు కనుక నాకు పేపర్ ఇచ్చుంటే, ఇయ్యలేదు కానీ ఒకవేళ పేపర్ కనుక ఇచ్చుంటే ఆ రోజు నేనేమని రాసుకునేవాడినో తెలుసా? యేసయ్యా, నాకేం పెద్ద పెద్ద పగట కోరికలు ఏమి లేవు నాయన. ఒక 100 గజాల స్థలం ఇవ్వు, ఒక 100 మంది ఆత్మలు నీవు, సేవ చేసుకుంటానయ్యా. నాకే గనక వైట్ పేపర్ దేవుడిచ్చి రాసుకోరంటే ఇదే రాసుకునేవాడిని. కానీ నా దేవుడు నా పట్ల ఆయన ఏమి రాశాడో తెలుసా? 100 మంది కాదురా, లక్షల మందికి దేవుని వాక్యం అందించే తండ్రిగా, వేవేల కొలది ప్రజలకు తండ్రిగా నేను నిలవబెట్టాలి. దేవుడు రాసింది ఇది. నేనేమో 100 గజాల స్థలం రాశా, దేవుడు ఇక్కడ 1000 గజాల స్థలం రాశాడు. నేను 100 మంది ఆత్మలను అడిగా, నన్ను అడిగితే నా తలంపు ఇది. వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, విశ్వసించు, నీ దేవుడు నేను అనవసరంగా పుట్టించలేదు. నీ జన్మ వెనుక ఒక రహస్యం ఉంది, ఒక ఉద్దేశ ప్రకారం దేవుడిని నీ లోకానికి పంపించాడు. ఈరోజు కాకపోయినా రేపు, రేపు కాకపోయినా ఎల్లుండి, దేవుడు నీ జీవితంలో ఏది ఉద్దేశించాడో ఆయన ఉద్దేశం తప్పకుండా నీ బ్రతుకులో జరుగుతుంది. ఏది ఉద్దేశించాడు? ఇప్పుడు మీరు అనవచ్చు, అన్నయ్య నా దేవుడు నన్ను గూర్చి ఏమేమి ఉద్దేశించి ఉంటాడు చెప్పమంటారా? నీ ఉద్దేశించిన దానికంటే అందనంత ఎత్తుగలిగిన ఆలోచనలు నీ పట్ల దేవునికి ఉన్నాయి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. అది ఈరోజు నీ కంటికి కనపడకపోవచ్చు, అది ఈరోజు నీ జీవితంలో జరగకపోవచ్చు. యెషయా గ్రంథంలో 14వ అధ్యాయంలో చక్కటి మాట రాస్తుంది చూడండి. దేవుడు ఉద్దేశం, దేవుడు ఒక వ్యక్తి పట్ల ఉద్దేశించిన ఉద్దేశాన్ని గురించి యెషయా గ్రంథం 14వ అధ్యాయం చూడండి. 24వ వచనం, 24వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి. సైన్యములకు అధిపతిగా యెహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. ఆమేన్. నా వైపు చూడు. దేవుడైన యెహోవా ప్రమాణపూర్వకంగా, తమ్ముడు ఆ మాట చూపించు, దేవుడైన యెహోవా ప్రమాణపూర్వకంగా సెలవిచ్చాడు. ఏమని సెలవిచ్చాడు? నేను ఉద్దేశించినట్లు నిశ్చయంగా జరుగుతుంది,
నేను యోచించినట్లు అది తప్పకుండా స్థిరపడుతుంది. వింటున్నావా ఈ మాట? నిన్ను గూర్చి నువ్వు పుట్టక మునుపు దేవుడు ఏది ఉద్దేశించాడో అది తప్పకుండా నీ జీవితంలో జరుగుతుంది. దేవుడు ఉద్దేశించిన ఆలోచన ఏదో ఒక రోజు తప్పకుండా దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. అయితే దైవజనమా, నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళికలు ఆయన స్థిరపరుస్తూ నెరవేరుస్తాడు. ఖచ్చితంగా దేవుడు దాన్ని జరిగిస్తాడు. నీ వంతు నువ్వు చేయాల్సిన 4 పనులు ఉన్నాయి. ఈ 4 పనులు నువ్వు చేయగలిగితే తల్లి కడుపులో నిన్ను ఏర్పరిచేటప్పుడు ఏ ఉద్దేశం చొప్పున ఏర్పరిచి దేవుడు నిన్ను ఈ లోకానికి పంపించాడో నీ పట్ల దేవుని సంకల్పం ఖచ్చితంగా దేవుడు నెరవేర్చునుగాక. సరే, నీ పట్ల దేవునికి ఉన్న సంకల్పం నెరవేర్చబడాలి. నా పట్ల దేవునికి ఉన్న సంకల్పం నెరవేర్చబడాలంటే ఏం చేయాలో 4 మాటలు చెప్తాను. ప్రసంగి గ్రంథంలో భక్తుడు ఇలా అంటాడు. బొక్కావాని తైలములో 10వ అధ్యాయం 1వ వచనం. నాతో కలిసి చెప్పండి. బొక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును కదా. టకమని నా వైపు చూడు. బొక్కావాడు అంటే ఔషధాలను లేక పరిమళాలను తయారు చేసేవాడు. ఒక వ్యక్తి పెర్ఫ్యూమ్ తయారు చేసేటప్పుడు సువాసన ఇవ్వాలన్నట్లుగా తయారు చేస్తాడా, దుర్గంధం ఇవ్వాలని తయారు చేస్తాడా? సెంటులో నుంచి మంచి వాసన రావాలని ఆ వాసన వచ్చినప్పుడు అలాంటి ఫీలింగ్ వచ్చేటట్లుగా ఏ వ్యక్తి అయినా తైలాన్ని తయారు చేస్తాడు. అయితే జరిగింది ఏంటంటే, సువాసన ఇచ్చే ఈ తైలములో చచ్చిన ఈగలు పడ్డాయట. చచ్చిన ఈగలు పడటాన్ని బట్టి సువాసనిచ్చే ఈ తైలం ఏమైపోయిందట? కంపు కొట్టిపోయింది. ఇంతకీ ఈ బొక్కావాడు ఎవరు? బొక్కావాడు తయారు చేసిన తైలమేది అని అంటారా? బొక్కావాడు నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త, నిన్ను నన్ను తయారు చేసినటువంటి దేవుడు. ఆ సృష్టికర్త మన బ్రతుకులను ఎలా తయారు చేశాడో తెలుసా? నీ బ్రతుకును చూసి అనేక మంది ఇలాంటి బ్రతుకు నాకు కలిగితే ఎంత బాగుండో కదా, ఇలాంటి కుమార్తెలు నాకు పుడితే ఎంత బాగుండో కదా, వాళ్ళ కొడుకు చూడు ఎంత వినయశీలిగా బ్రతుకుతున్నాడో, ఇలాంటి కొడుకు నాకు ఉంటే ఎంత బాగుండో కదా అని నీ బ్రతుకును చూసి అనేక మంది ఆశపడేటట్లుగా ఒక సువాసనాభరితమైన బ్రతుకును దేవుడు నీ కొరకు ఆయన డిజైన్ చేశాడు. ఒకవేళ మీ బ్రతుకులో ఈ ఆరాధనకు వచ్చిన మీ జీవితంలో మీ బ్రతుకును చూసి ఎవరైనా వీడి బ్రతికేంటి ఎట్లయిపోయింది, ఈ అమ్మాయి బ్రతికేంటి ఎట్లయిపోయింది, బాబోయ్ ఇలాంటి బ్రతుకు మాకు రాకూడదురా అని 10 మంది అసహించుకునేటట్లుగా ఒకవేళ నీ పరిస్థితులు అయిపోయాయా? సుమి, 10 మంది అసహించుకునే బ్రతుకు నీకు డిజైన్ చేయలా. నీ కొరకు దేవుడు డిజైన్ చేసిన జీవితం 10 మందికి పరిమళాన్ని వెదజల్లే జీవితాన్ని దేవుడు డిజైన్ చేశాడు. అయితే ఒక మాట, ఈ తైలం ఇప్పుడు చెడు కంపు పుట్టడానికి కారణం ఏంటి? ఆ తైలంలో ఏం పడిందట? చచ్చిన ఈగలు పడ్డాయి. నేనంట చచ్చిన ఈగలు ఆ బుడ్డిలో పట్టడానికి కారణం ఏమై ఉండొచ్చు చెప్పండి? చచ్చిన ఈగలు ఆ తైలం ఉన్నటువంటి పాత్రలో పట్టడానికి కారణం ఏంటి? ఏమండి, గ్లాసులు పగలగొట్టుకొని ఈగలు లోపలికి దూరి ఉంటాయి కదా, మూత బయటకు లాగి అవి లోపలికి దూరి ఉంటాయి కదా. తైలం ఉంది కానీ ఆ తైలం పాత్రలో పోయబడింది, కానీ ఆ పాత్రకి ఏమీ లేదంటే మూత లేదు. ఆ పాత్రకి ఏమీ లేదు. అందుకని సంఖ్యాకాండంలో రాసి ఉంటుంది, మూత వేయబడని ప్రతి పాత్ర అపవిత్రం. చూడండి అన్నమాట. సంఖ్యాకాండం 19వ అధ్యాయం 15వ వచనం. 19వ అధ్యాయం 15వ వచనం నాతో కలిసి చెప్పండి. మూత వేయబడక తెరిచి ఉన్న ప్రతి పాత్రయు అపవిత్రమగును. ఇక నా వైపు చూడండి. మూత వేయబడక తెరిచి ఉన్న ప్రతి పాత్రయు అపవిత్రమగును. ఈ పాత్ర లోపట ఏముంది? సువాసనను వెదజల్లే తైలం ఉంది.
పరిమళాన్ని వెదజల్లే తైలం ఉంది, సుగంధన భరితంగా మార్చేటువంటి తైలం పాత్రలో ఉంది. పాత్రలో ఉంది నిజమే, కానీ ఆ పాత్రలో చచ్చిన ఈగలు పడకుండా ఉండాలంటే పాత్ర మీద ఏమేయాలి? దీని అర్థం ఏంటో తెలుసా? చెల్లి, తమ్ముడు, దేవుడు నిన్నెందుకు పుట్టించాడో ఆయన ప్రణాళిక నెరవేర్చబడినట్లుగా నీ కంటికి మూతేసుకోవాలి, నీ నోటికి మూతేసుకోవాలి, నీ చెవులకు మూతేసుకోవాలి, నీ అవయవాలకు మూతేసుకొని ఎవడు తన్ను తాను పవిత్రంగా కాపాడుకుంటాడో వాని బ్రతుకు ఎప్పటికీ ఎన్నటికీ పరిమళాన్ని వీచేదిగా ఉంటుంది. విన్నారు ఈ మాట? పాత్రకు మూత ఎంత అవసరమో నీ కంటికి మూత చాలా అవసరం. నీ కంటికి మూత చాలా అవసరం. నీ కన్ను పదే పదే అంటది, ఆ ఫోన్ చూడు, ఆ ఫేస్బుక్ చూడు, ఆ వీడియో గేమ్స్తో ఆడుకో, ఆ వాట్సాప్ స్టేటస్లు చూడు, అదిగో ఇన్స్టాలోకి వెళ్ళు, ఏదో ఒక రీల్ చేయి, ఏదో ఒక రీల్ చూడు. నీ కన్ను అదుపు లేకుండా చూడకూడని వాటిని చూసేటట్లుగా నిన్ను రేపుతుంది. చదవకూడని వాటిని చదివేటట్లుగా నిన్ను రేపుతుంది. వినకూడనివి వాటిని వినేటట్లుగా నీ చెవి నిన్ను రేపుతుంది. ముట్టకూడని వాటిని ముట్టేటట్లుగా, తినకూడని వాటిని తినేటట్లుగా, త్రాగకూడని వాటిని త్రాగేటట్లుగా నీ నాలుక, నీ నోరు నిన్ను రేపుతుంది. బొక్కావాడు పరిమళాన్ని వీచే తైలంగా దేవుడు నిన్ను సృష్టిస్తే నీ కన్ను అదుపు లేకుండా చూడటాన్ని బట్టి నీ బ్రతుకు పాడైపోతుందన్న సంగతి నీకు తెలుసా? సంసోనును బొక్కావాడు తయారు చేశాడు. ఎలా తయారు చేశాడో తెలుసా? సంసోను ఫిలిష్తీయుల గుండెల్లో సింహస్వప్నంగా ఉండాలని. సింహస్వప్నంగా ఉండాల్సిన సంసోను చెరసాలలో పిండి రుబ్బే ఖైదీగా, గుడ్డోడుగా ఎందుకు మారాడో తెలుసా? కళ్ళకు మూత వేసుకోకపోవటాన్ని బట్టి, చచ్చిన ఈగలు ఆయన జీవితంలో పడటాన్ని బట్టి తైలం అంతా కంపు కొట్టుకొని పోయింది. ఎంతోమంది క్రైస్తవ బ్రతుకులు, ఎంతోమంది దేవుని బిడ్డల బ్రతుకులు కంపు కొట్టుకొని పోవటానికి కారణం ఏంటంటే నోటికి తాళం లేక. ఏది తినొచ్చో, ఏది తినకూడదో, ఏది త్రాగొచ్చో, ఏది త్రాగకూడదో తెలిసి అదుపు లేకుండా, నోటికి తాళం వేసుకోకుండా ఎన్నో బ్రతుకులు పాడైపోయాయి. కొంతమంది జీవితాలు ఎలా పాడైపోయాయో తెలిసి ఎలా పొరపాటు చేస్తారో చెప్తా. కోవిడ్కి ముందు, అప్పటి కోవిడ్ రాలా, మేము అరకు ప్రాంతానికి సువార్త నిమిత్తం వెళ్ళాం. మంగళగిరిలో బస్సు ఎక్కి వైజాగ్ ఎన్ఏడి జంక్షన్ దగ్గర దిగాం. తెల్లవారుజాము 4 ఆ ప్రాంతం. అరకు వెళ్ళటానికి ఇంకా బస్సు రాలేదు. బస్సు కోసం ఎదురు చూస్తున్నాం. ఈలోపు ఒక ఆయన ఫుల్గా తాగి నా దగ్గరికి వచ్చి, ఆర్ యు పాస్టర్ అన్నాడు. నాకు అనిపించింది, ఈడేవుడు ప్రవక్తలాగా ఉన్నాడురా, నన్ను పట్టుకొని పాస్టర్ అంటున్నాడు. అప్పటికి యూట్యూబ్ లేదు, మనం ఎవరికి అంతగా తెలియదు. డైరెక్ట్గా చూసి ఆర్ యు పాస్టర్ అన్నాడు. మన జేబుకి ఏమీ బ్యాడ్జి లేదు, నుదుటేమో నేను పాస్టర్ అని బోర్డు పెట్టుకోవాలా, ఏమిరా ఇంత కరెక్ట్గా చెప్తున్నాడని చూస్తా ఉన్నా. ఆర్ యు పాస్టర్ అన్నాడు. అవునయ్యా అన్న. అంటాడు, యస్ ఐ నో యువర్ పాస్టర్ ఐ నో. ఓకే, ప్రైజ్ గాడ్ అని ఇట్లా ఊపుకుంటూ అంత దూరం వెళ్ళాడు. అంత దూరం వెళ్ళి ఏమనిపించిందో ఏమో మరలా పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి అంటాడు, పాస్టర్ లిసన్ కేర్ఫుల్లీ. ఇట్లా అన్నాడు, వాట్ ఐ యామ్ షేయింగ్ యు లిసన్ కేర్ఫుల్లీ. ఏంటయ్యా చెప్పన్నాను. సమయమందు అసమయమందు దేవుని వాక్యాన్ని నువ్వు ప్రకటించాలా. అలిసిపోయే అనకూడదు. తాగిన భాషలో సమయమండు అసమయమండు నువ్వు వాక్యాన్ని ప్రకటించాల. అలిసిపోయిన అనొద్దు అన్నాడు. ఆయన చూసి ప్రసంగాలు చేసి నాకే ప్రసంగికుడైపోయాడు. సరేనయ్యా డోంట్ ఫర్గెట్ దిస్. నేను ఆయన చూసి అనుకున్నా,
అంటే ఇన్ని మాటలు చెప్పాడంటే అతడు క్రైస్తవుడా, క్రైస్తవేతరుడా? సమయమందు అసమయమందు దేవుని వాక్యాన్ని ప్రకటించని పౌలు గారు తిమోతికి చెప్పాడు కదా. ఇప్పుడు ఆ తాగుబోతు ఆయన నాకు పౌలు గారు, నేనేమో తిమోతి అయిపోయినట్లు లెక్క. సమయమందు అసమయమందు. సరేనయ్యా అని మొత్తానికి బస్సు వచ్చింది, అరకు వెళ్ళా. భోజనానికి ముందు సెక్షన్ నాది. రాత్రంతా మంగళగిరి నుంచి ప్రయాణం చేసి నిద్ర లేక ఇక ఉదయం సెషన్ అయిపోయిన తర్వాత మరలా నాకు సాయంత్రం సెషన్ అన్నారు. ఈలోపు కాస్త పండుకొని రిలాక్స్ అయ్యి ఈవినింగ్ వెళ్దాంలే అనుకొని మధ్యాహ్నం సెషన్ అయిపోయింది. భోజనం చేసాం. వేరే ప్రసంగికుడు వస్తాడు. ఇక నేను రిలాక్స్ అవ్వచ్చులే అనుకున్నట్లుగా అవుదాం అనుకున్నా. భోజనం అయ్యి ఇక రిలాక్స్ అవుదామని వెళ్ళే లోపు ఆ పాస్టర్ గారు, మీటింగ్ ఏర్పాటు చేసిన పాస్టర్ గారు వచ్చి అన్నారు, అయ్యగారు ఇప్పుడు వాక్యం చెప్పడానికి రావాల్సిన పాస్టర్ గారు రాలేదు అయ్యగారు, ఏమనుకోకుండా అలసిపోయేమనుకోకుండా ఈ సెషన్లో మీరే వాక్యం చెప్పాలయ్యా అన్నాడు. నోటి దాకా వచ్చింది ఒక మాట, నేను అలసిపోయానయ్యా నా వల్ల కాదు అని చెబుదామని నోటి దాకా వచ్చింది. నోటి దాకా వచ్చే లోపు నాకు పౌలు గారు గుర్తొచ్చాడు. ఎక్కడ కనపడ్డ పౌలు గారు? ఎన్ఏడి జంక్షన్ దగ్గర కనపడ్డ ప్రవక్త గుర్తొచ్చాడు. ఏమన్నాడు? సమయమందో అసమయమందో దేవుని వాక్యాన్ని ప్రకటించు అన్నాడే. నేను అప్పుడు అనుకున్న, దేవా నువ్వు పాస్టర్ల ద్వారానే కాదు, భక్తి పరుల ద్వారానే కాదు, చివరికే నోరు తెరవాలా, చివరికి తాగుబోతోళ్ళ ద్వారా నువ్వు మాట్లాడతావా నాయన? నేను మారు మాట మాట్లాడకుండా అలిసిపోయాను అని అనకుండా మధ్యాహ్నం తర్వాత సెషన్లో కూడా నేను వాక్యం ప్రకటించా. నేను వాక్యం ప్రకటించడానికి నాకు పౌలు గారు ఎవరు?